ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం చదువుకుందాం దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనము. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉండి ఈ వాగ్దానం వింటూ ఉన్నాము. మనుషుల కనికరము అది ఎప్పుడు ఉండదు, కానీ దేవుడు మాత్రం మన మీద కనికర పడితే దేవుని బిడ్డలారా, రోగమైన, బాధ అయినా, వేదన అయినా, సమస్య అనేది ఏదైనా ఒక క్షణములో అది మన యొద్ద నుంచి తొలగిపోబోతున్నది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు కుష్ఠరోగి భయంకరమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నప్పుడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టు, నన్ను బాగు చేయన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమే కదా. ఆయన కనికరం, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కృప మన మీద ఉంటే ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా, ఏ రోగమైన, ఏ వ్యాధి అయినా ఆయన కనికర పడటం ద్వారా మనకు విడుదల, స్వస్థత జరగబోతుంది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం విను, నమ్ము, రిసీవ్ చేసుకో. ఆనాడు కుష్ఠరోగి స్వస్థత పొందుకున్నట్లు, విడుదల పొందుకున్నట్లు ఆయన కనికరం ఒకటి అడుగు, ప్రభా నీ కనికరం నా మీద చూపు, నాకు స్వస్థత, విడుదల, క్షేమం నాకు అనుగ్రహించు అని ప్రార్థించే. ఈ దినమంతా దేవుని కృప, ఆయన కాపుదల, భద్రత, ఆయన కరుణ కటాక్షం, ఆయన నూతన దయాకిరీటం నీకు, నీ ఉద్యోగం, మ్యారేజ్ డేస్, బర్త్డేస్ అన్నిటికీ దేవుని కృప తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.